మహాపరిశుద్ధుడ జీవగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన రాత్రంతా మేమంతా ప్రశాంతంగా పడుకున్నామంటే అది కేవలం మీ కృప. మరి ఈ సమయంలో నా తండ్రి మాకు మెలకువ ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. మాకన్నా ఎంతో మంది భక్తి గల వాళ్ళు ఈ సమయం మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు. అయినా సరే మాకు ఎటువంటి అర్హత లేకపోయినా మమ్మల్ని తట్టి లేపి ప్రభా మీ ప్రార్థనలో కూర్చోబెట్టిన దేవా, ఏ పాటి వారం నా తండ్రి, మేవెంత, మా భక్తి ఎంత, మా బ్రతికెంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరైతే ప్రభా అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూసి జాలిపడి దయ చూపించిన ప్రభా, బిడ్డలు చేసిన తప్పు ఒప్పుకుంటున్నారు నా తండ్రి. బిడ్డలు తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రభా. వారి హస్తాలు మీరు పట్టుకోండి ప్రభా. వారు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే నా తండ్రి మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం, మీరు తప్ప నా తండ్రి మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రభా. మీరు మాత్రమే మాకు అప్పులు తీరే దారి మీరు మాత్రమే చూపించగలరు. పూర్తిగా మమ్మల్ని బయటకు తీసుకురాగల శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి వారు చేసిన తప్పులు ఒప్పుకుంటున్నారు నా ప్రభా, పశ్చాత్తాప పడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి. ఎటో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ప్రభా. జాలి చూపించి దయ చూపించి బిడ్డలకు ఒక దారి చూపించండి ప్రభా. మరి కన్నీటి ప్రార్థన ప్రతి ఒక్కరికి దయచేయండి నా తండ్రి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ప్రభా, ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఇప్పుడే నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి నా ప్రభా. వారు చేసిన తప్పులు మొదట ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. కఠినమైన హృదయాలు కరిగింప చేయండి ప్రభా. మరి బిడ్డల మాట వినట్లేదని ఎవరైతే ప్రభా బాధపడుతున్నారో తల్లిదండ్రులు, బిడ్డల వైపు ఒక్కసారి చూసి వారి హృదయాలు పట్టుకోండి. కోపం, ద్వేషం, అసూయ బిడ్డలో లేకుండా నా తండ్రి మరి బిడ్డలకి నా ప్రభా శాంతి సమాధానంతో బిడ్డలు నింపండి. సాత్వికమైన మనసు బిడ్డలకి ఇవ్వండి ప్రభా. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో ఉన్నవాళ్ళు, ఐసీయూలో కోమాలో ఉన్నవాళ్ళు ప్రభా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి ఈ బిడ్డలకి ఇప్పుడైనా ప్రభా సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి. వారు చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకొని మీ పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగే హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి. వారు చేసిన తప్పులు వారు గ్రహించుకునే వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం ప్రభా. ఇప్పుడే సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి. అలాగే ప్రభా మంచి జీవితాలను ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి కుటుంబాన్ని శాంతి సమాధానంతో నింపండి ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? మరి మా కుటుంబాలు ఆశీర్వదించేదాకా మీ పాదాలు మేము వదిలిపెట్టాం నా తండ్రి. మా కుటుంబంలో శాంతి ఇచ్చేదాకా మీ పాదాలు మేము వదిలిపెట్టాం ప్రభా. మీరు కొట్టినా తిట్టినా సరే నా తండ్రి, మీరు నెట్టి వేసినా సరే ప్రభా మేము వదిలిపెట్టాం నా తండ్రి. మీరు తప్ప మాకెవరొద్దు. మనుషుల సహాయం మాకొద్దు, మనుషుల తోడు మాకొద్దు నా తండ్రి, మనుషుల ప్రేమ మాకొద్దు. మీరే కావాలి ప్రభా. మా కుటుంబాల్లోకి మీరు వచ్చిందాక మీ పాదాలు మేము వదిలిపెట్టాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం. అయినా సరే నా తండ్రి మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. మీరు కొట్టినా తిట్టినా నెట్టి వేసినా సరే మేము మళ్ళీ వచ్చి మీ పాదాలు పట్టుకుంటాం ప్రభా. మాకు దారి చూపించండి నా తండ్రి. మరి మీకు దగ్గర అవ్వాలని ఆశపడుతున్నారు బిడ్డలు. ప్రతి ఒక్కరి హస్తం మీరే పట్టుకోండి, ప్రతి ఒక్కరి హృదయాలు మీరే పట్టుకోండి. కుటుంబాలను కట్టండి. విడిపోయిన భార్య భర్తల ప్రభ మరలా కలిపిన తండ్రి వాళ్ళు మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రభ. చిన్న బిడ్డలకున్న బాధను తీసివేయండి. వారి కుటుంబాల్లో అవసరతను మీరే తీర్చండి ప్రభ. మా కుటుంబాలు ఆశీర్వదించేదాకా మిమ్మల్ని వదిలిపెట్టావు నా తండ్రి. మా కుటుంబాలు ఆశీర్వదిస్తేనే ప్రభ మిమ్మల్ని మేము వదిలిపెట్టాం నా ప్రభా. ఆశీర్వదించాను ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేదు. అయినా సరే మీరు ఆశీర్వదిస్తేనే మీ పాదాలు వదిలిపెడతాం నా తండ్రి. మరి దారి తప్పిపోకుండా మమ్మల్ని సరైన దారిలో మీరే నడిపించండి ప్రభా. మరి మీ వాక్య ప్రకారమే మేము నడుచుకోవాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ వాక్య ప్రకారమే నడుచుకునే హృదయాన్ని ప్రభా మీరు మాకు ఇవ్వండి. మాలో ఉన్న ప్రభా అల్ప విశ్వాసం, అపనమ్మకాన్ని తీసివేసి సంపూర్ణ విశ్వాసం, నమ్మకంతో నా తండ్రి మా హృదయాలు నింపండి నా ప్రభా. మీ ఎడల విశ్వాసం, భయము, భక్తితో మేము నడుచుకోవాలి. మా బిడ్డలు నడుచుకోవాలి. మా కుటుంబాలు మీరే కట్టండి. అత్తమామలతో ఎలా ఉండాలో బిడ్డలకు
ప్రభా, మరి వారి కుటుంబాలను ప్రభా మీరే దర్శించి ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని ఇవ్వండి. పెద్దవాళ్ళని గౌరవించే మనసు నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి ప్రభా. మరి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నా ప్రభా ఈ రోజు అంతట్లో మీరే తోడుగా ఉండమని, అలాగే నా తండ్రి మరి మేము నా ప్రభా మా సొంత ఆలోచనతో మా సొంత తెలివితో నా ప్రభా మీ చిత్తం ఏదో అడగకుండా, మీ ఆలోచన అడగకుండా నా తండ్రి మీకు అది ఇష్టమా కాదా తెలుసుకోకుండా ప్రభా మా సొంత ఆలోచన చేసి వ్యాపారం మొదలు పెట్టాము. మా సొంత ఆలోచనతో మరి ఇల్లు కట్టాలని ఆశించాము. మా సొంత ఆలోచనతో ప్రభా అప్పులు చేసాము తండ్రి. క్షమించండి ప్రభా, తప్పు మాదే నా తండ్రి, మాదే ప్రభా. మేం చేసిన తప్పు వల్ల ఇప్పుడు మేమే ఇబ్బంది పడుతున్నాం నా తండ్రి. నా ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా. మేం చేసిన తప్పు కాబట్టి ఆ బాధ కూడా మేమే అనుభవిస్తున్నాం తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలిపడి మా మీద కనికరపడి నా తండ్రి మరి మాకు అప్పులు తీరే మార్గాన్ని మీరే చూపించండి ప్రభా. మీరు తప్ప మాకెవరు లేరు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించి మనసు మాకివ్వండి. మనుషుల సహాయం మాకొద్దు, మనుషుల ఓదార్పు మాకొద్దు నా తండ్రి, మనుషులు ఇచ్చే ధైర్యం కూడా మాకొద్దు. మీరుంచే రావాలి ప్రభా. ఆ ధైర్యం, ఆ ఓదార్పు మీరిస్తేనే మాకు సంపూర్ణ పూర్తి ఓదార్పు మాకు దొరుకుతుంది నా ప్రభా. పూర్తి ధైర్యాన్ని మేము పొందుకుంటాం. దయచేసి క్షమించండి నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభు. అయినా సరే మేము వదిలిపెట్టాం నా తండ్రి. మాకు ఏదో ఒక దారి మీరు చూపించేదాకా మీ పాదాలు మేము వదిలిపెట్టాం నా ప్రభ. మీరు కొట్టినా తిట్టినా సరే నా తండ్రి, మీరు నెట్టివేసినా సరే ప్రభ, మీ పాదాలు మాత్రం మేము వదిలిపెట్టాం నా తండ్రి. అప్పులు తీరే దారి ప్రభ మీరు మాత్రమే చూపించగలరు. మీరు చూపిస్తేనే మా అప్పులన్నీ తీరిపోయి మేము బయటపడతాం నా తండ్రి. మేము చేసింది తప్పే ప్రభ, మనుషులను నమ్మి మోసపోయాం నా తండ్రి. క్షమించండి ప్రభ, తప్పిపోయావు నా తండ్రి. మరి మీ చిత్తం తెలుసుకోకుండా తప్పిపోయి తప్పు చేసావు నా ప్రభ. అందుకే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే మీ వైపు చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభ. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా నా తండ్రి మీరు తప్ప మాకు ఇంకెవరు లేరు, ఎవరు వద్దు నా ప్రభ. మీరే నా తండ్రి మాకు ఒక దారి చూపించండి. మీరు మాకు ఏదో ఒక దారి చూపించేదాకా మీ పాదాలు మేము విడిచిపెట్టాం నా తండ్రి. మీరు కొట్టినా తిట్టినా మీ పాదాలు మాత్రమే విడిచిపెట్టాం ప్రభా. మాకు ఒక దారి చూపించండి. ఈ అవమానాలు, ఈ నిందలు ప్రభా మరి భరించలేకపోతున్నాం. తప్పు మాదే నా తండ్రి. మేము చేసిన తప్పు ఒప్పుకుంటున్నాం నా ప్రభా. మీ పాదాలు పట్టుకొని ప్రభా మరి మా తప్పు ఒప్పుకుంటున్నాం నా తండ్రి. దయచేసి క్షమించండి ప్రభా. జాలి గలదేవా, కరుణగల దేవ, మా మీద జాలిపడి అప్పులు తీరే దారి మార్గాన్ని ప్రభా మీరే మాకు చూపించండి తండ్రి. మీరు తప్ప మాకు ఇంకెవరొద్దు ప్రభా. మీ నుండే నా తండ్రి ఆ ఆలోచన మీరిస్తేనే, ఆ దారి మీరు చూపిస్తేనే నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. నా ప్రభా మరి బిడ్డల విషయంలో నా తండ్రి అప్పులు ఎందువల్ల చేశారు నాకైతే తెలీదు. సమస్తము ఎరిగి ఉన్న దేవా, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. వారి పరిస్థితులు ప్రభా మరి మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ బిడ్డలు వాళ్ళ సొంత తెలివితో, వాళ్ళ సొంత ఆలోచనతో ఒకవేళ ముందుకెళ్ళుంటే, మీ చిత్తం తెలుసుకోకుండా ప్రభా మరి అప్పులు చేసుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. మరి పశ్చాత్తాపపడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. ఎలా ప్రార్థన చేయాలో, ఎంత భారంగా ప్రార్థన చేయాలో బిడ్డలకు ప్రభా మీరే నా తండ్రి. మీరిస్తేనే ఆ మనసు వాళ్ళకు వచ్చింది నా తండ్రి. మరి వాళ్ళ హృదయాన్ని కృమ్మరించాలి నా ప్రభా. మీ పాదాలు పట్టుకొని విడిచిపెట్టకుండా ఉండేలా మరి హృదయాలు మీ వైపు త్రిప్పండి. మనుషుల వైపు చూడనివ్వద్దు. అపవాది శోధనకు ప్రభ లొంగిపోకుండా అపవాది చేతిలో చిక్కి ఆత్మహత్య చేసుకునే ఆలోచన వాళ్ళకి రానివ్వద్దు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, ఏదో తెలియక ప్రభ మరి సొంత ఆలోచనతో వెళ్ళారేమో, దయచేసి క్షమించండి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు ప్రభా. అయినా సరే బిడ్డలు మరి ఎంత భయంకరమైన పరిస్థితులు, ఒంటరి వాళ్ళు అయిపోయారు ప్రభా. ఇక ఎవరు లేరు, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాదే తప్పు, మేము తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల ఎంత పరిస్థితి వచ్చిందని బిడ్డలు పశ్చాత్తాప పడుతున్నారంటే అది మీరిచ్చిన మనసే నా తండ్రి. జాలిగల దేవా, మీరే ఆ మనసు ఇచ్చారు. బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి బిడ్డలకు ఒక దారి చూపించండి. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నా బాధ అర్థం చేసుకున్నాడు. నేను తప్పు చేసినా కూడా క్షమాపణ అడిగితే నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నా తప్పు క్షమించి నాకు ఒక దారి చూపించాడు.
అని బిడ్డలు ఇంకా మీ ప్రేమ తెలుసుకునేలా, మీ గొప్పతనం తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాల్లో మీరే చెయ్యమని అడుగుచున్నాం ప్రభా. మీరు తప్ప నాకు ఇంకెవరొద్దు. తప్పు నాదే, నేనే తప్పు చేశానయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు, కానీ నాకు ఒక దారి చూపించండి. మీరు కొట్టినా తిట్టినా సరే మీ పాదాలు మాత్రం నేను వదిలిపెట్టను. ప్రతి ఒక్కరు నా తండ్రి మీకు సాక్షులుగా ఉండాలి ప్రభా. మీరు చేసిన ప్రతి మేలు నా తండ్రి బిడ్డలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పే హృదయాన్ని కూడా బిడ్డలకు ఇవ్వమని నా తండ్రి. మరి బిడ్డల వైపు ఒక్కసారి మీరు దృష్టి పెట్టి వారికి ఒక సరైన దారి, అప్పులు తీరే దారి నా ప్రభా బిడ్డలకు చూపించమని, సాతాను ఆలోచన ప్రభా బిడ్డలకు చేరకుండా నా తండ్రి మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ వారి కుటుంబాల చుట్టూ వేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.